ఓకే. అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే అనుకునేది జనాలు నాన్న. చెప్తున్నారా? జనాలు మేము వేరు కాదన్న, అందరం ఒకటే. జనాలలో ఉంటామన్న మేము. 100% మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు జనాలలో బీఆర్ఎస్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకు ఉంటుంది, ఉండదు అట్లా. మా దగ్గరైతే లేదు, 100% చెప్తాను నేను. హ్మ్. డైలీ ఉంటాం మేము ప్రజలల్లో. మాకు ఏం ప్రాబ్లం, ఇక్కడ ఒక బోర్ కావాలంటే వేపిస్తాం, రోడ్ కావాలంటే వేపిస్తాం, డ్రైన్ కావాలంటే వేపిస్తాం, ప్రతి ఒక్కటి వేపిస్తాం. మేమే వేస్తాం. మేము బరాబర్ ఇందిరా మిల్లులు ఇచ్చినాం మొన్న. అంటే ఇందిరా మిల్లులు ఇచ్చినాం, మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు ఇస్తున్నాం, మన రైతు భరోసా, రైతు రుణమాఫీ ఫ్రీ కరెంట్ ఇచ్చారా? వస్తుంది కదా. హ్మ్. మా దోస్తుల్లోనే చాలా మందికి వస్తుంది వాళ్ళ ఇంటికి ఫ్రీ కరెంటు. హ్మ్. అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నారు? 200 యూనిట్స్ లోపు వస్తుంది కదా. హ్మ్. ఓకే. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఇంక అదొక బూటకం. దాని గురించి మాట్లాడడం వేస్ట్ అని నా ఎందుకు అభిప్రాయం. పుట్టకం? ఎందుకంటే ఫ్రీ మీ బస్ వల్ల ఆఫీస్లో లేరా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఫ్రీ బస్సా? లేడీస్ యూజ్ చేసుకుంటారు. మరి అట్లా పూటకం ఎట్లా అవుతుంది? క యూజ్ చేసుకుంటున్నారు కదా. యూజ్ మీరు చేసుకుంటూ అంటే మనం ఎట్లా చెప్తాం? మేబీ మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. నేను దాని గురించి మీకు చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా వీడియోస్ చూసుంటారు. నేను ప్రత్యక్షంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడికెళ్ళినా మీరు ఫ్రీ బస్ గురించి ఒకరు పాజిటివ్‌గా మాట్లాడే రోజులు దాఖలాలైతే లేవు. మాట్లాడరు కానీ యూజ్ చేసుకుంటారు. అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్ కదా! అరే లేడీసే అంటున్నా నేను, హ్మ్. లేడీస్నే అంటున్నా. హ్మ్. పాజిటివ్ లేడీసే చెప్తుర్రు వచ్చి, "అరే ఎందుకు పెట్టినావు" అని చెప్పి. ఎవరికి చెప్తున్నా? చెప్పిన అడగండి, మీరు ఎందుకు యూజ్ చేసుకుంటున్నాను మరి. హ్మ్. నచ్చినప్పుడు యూజ్ చేయొద్దు కదా. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం అంటారు. అరే యూజ్ చేసుకున్నప్పుడు చెప్పాలన్నా. హ్మ్. ఇప్పుడు నేను నీకు 10 రూపాయలు ఫ్రీగా ఇస్తే 10 రూపాయలు ఇచ్చినా చెప్తే తప్పేం ఉన్నదన్న.